కరోనా కాదు కానీ అయ్యగారి పడిపోవచ్చు. మాస్క్ తీసేమా పాటల పుస్తకంలో పురుషపాడు గీతాలు ఉన్నటువంటి ఆ పుస్తకంలో 44వ పాట రక్షకుండు దించినాడట. ఆంధ్ర క్రైస్తవ గీతంలో ఉంటే 112వ పాట. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు తక్షణమున పోయి మనకి శిక్షణ ఫల పొందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేవి పూజినాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు గగనము నుండి దిగి కరుడు గాబ్రియేలు దూత. గగనము నుండి దిగి కరుడు గాబ్రియేలు దూత. తగినట్టు చెప్పేవారికి దిగుల రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పిదోన వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పిదోన వైభవమున పోచున్నాడు. కర్తను చూచిన వెనుక నాకు విశ్రమముడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు. పశువుల కొట్టిలోన పాసిల్లు వస్త్రము జుట్టి. పశువుల శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూతనికి. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. మనుచుకుల్లాలు కరికోగా ప్రాణవాలు చెప్పుకొనుచు. మనుచుకుల్లాలు కరికోగా ప్రాణవాలు చెప్పుకొనుచు. అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిపినాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, కూర్చోండి.
ఈ సంతోషకరమైనటువంటి, ఆనందకరమైన, సమాధానకరమైన క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకు కృప చూపించారు. ఎందరికో లేనటువంటి అవకాశము, ధన్యత. మరి మనకి తెలిసినటువంటి వ్యక్తులు, తెలియనటువంటి వ్యక్తులు, భయంకరమైనటువంటి వాతావరణం ఉన్న ఈ కరోనా మహమ్మారిని బడి అసువులు వాపినటువంటి వారి కంటే మనం గొప్పవారు కాదు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనందరికీ తన ఉచితమైనటువంటి, శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మనకి అవకాశం దేవుడు అనుగ్రహింప చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం మన జీవితాల్లో ఎవరినైనా మర్చిపోవచ్చేమో, కానీ ఒకవేళ ఎవరి ప్రేమనైనా కానీ మనం కోల్పోవచ్చు, లేకపోతే మర్చిపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మహాకృప మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మనం విడిచిపెట్టదు. ఆ కృపను, దేవుని ప్రేమను మనం ఎన్నడూ కూడా మరవకూడదు. ఈ క్రిస్మస్ ఆరాధనలో వాక్యాంశముగా మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనముల వరకు ఈ విధంగా ఉంది. యేసుక్రీస్తు జనన విధపెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదములకు మూలకారకుడును మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, ఈ ఘనమైన నామమునకు స్తుతులు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో గుడిషపాడు మందిరంలో నాయన క్రిస్మస్ పర్వదిన ఆరాధనలో పాల్గొనడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనములు ప్రభువా. నాయన, నా నోట మీ మాటల నుంచి కావలసినటువంటి జీవాహారము నాకు మాకందరికి దయచేయమని, నీ ఆత్మాభిషేకం అనుగ్రహింప చేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిందే, క్రిస్మస్ అనగానే క్రీస్తు పుట్టెను. హల్లెలూయా. ఈసారి కరోనా మనం తిరగనీయలేదు. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా అంటాం. క్రీస్తు పుట్టెను. ఆ క్రీస్తు పుట్టుకుని మనం క్రిస్మస్ అంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మనం చదువుకున్నటువంటి ఈ వృత్తాంతంలో భాగముగా
ఆయన పుట్టడానికి సుమారుగా వివిధ ప్రవక్తల ద్వారా పాత నిబంధన కాలంలో వాళ్ళు చిన్న ప్రవక్తలైనా పెద్ద ప్రవక్తలైనా కానీ 333 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు వారి పుట్టుక మరణాల పునరుత్థానాల గురించి వ్రాయబడి ఉన్నాయి. 333 ప్రవచనాలు. అవి కొన్ని ఆల్రెడీ జరిగినవి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా యేసు క్రీస్తు గురించే చెప్పబడినటువంటి ప్రవచనాలు. ఆ ప్రవచనాలలో నెరవేర్పులో భాగంగా చాలామంది ప్రకటించారు. అలాంటి వారిలో మనం చదువుకున్నటువంటి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ఒక ప్రవక్త చెప్పారట. ఆ ప్రవక్త ఎవరంటే, ఆ ప్రవక్త చెప్పగలరా ఎవరు? అమ్మా, ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పాడు ఒక ప్రవక్త. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినం కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఈ యొక్క ప్రవచనాన్ని చెప్పారు. ఆ ప్రవచనం ఎవరు చెప్పారంటే చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టదు అని ఆహాజు అనేటువంటి రాజుకి యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనం చెప్పారు. ఇమ్మానుయేలు అని అంటే ఆనాటి ప్రజలు రాజులు లెక్క చేయట్లేదట, దేవుణ్ణి లెక్క చేయట్లేదట, ప్రవచనాలు చెబుతున్నటువంటి ప్రవక్తల్ని లెక్క చేయట్లేదట. ఆ సమయంలో అతను విసిగిపోయి ఆహాజు అంటాడు, 13వ వచనం చదువుతున్నాం చూడండి. అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదు అనుకొని నా దేవుని కూడా. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. దేవుని ఏం చేస్తున్నారంట? విసిగిస్తున్నారు. ఎలా విసిగిస్తున్నారంటే వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా ఎంత చెప్పినా, ఏ రీతిగా చెప్పినా, పలు ప్రవక్తలు హెచ్చరిక చేసినా కానీ పెడవ చెవులు పెడుతున్నారే కానీ వారి మాటని ఆలకించట్లా, వినట్లా. ఆ సమయంలో ఆహాజు అంటున్నటువంటి మాట, నేను అడుగను యెహోవాను శోధింపను అంటే అప్పుడు ఈ ప్రవక్త ద్వారా పలికించినటువంటి మాట, నా వల్ల కాదు బాబు, దేవుణ్ణి శోధించడం అనేది నా వల్ల కాదు. మనం శోధిస్తున్నాం. ఏమని శోధిస్తాం? అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యని శోధిస్తున్నాం. కానీ ఈ శోధనకు ముందు మనం ఒక పని చేయాలి. అది చెప్పను కానీ ఆ పని చేసి శోధించమని చెప్పాడు దేవుడు. దేవుని శోధించవచ్చు, కానీ దేవునికి ఇచ్చి శోధించాలి. అది అక్కడ చెప్పింది. మనం ఇవ్వకుండా శోధిస్తాం. సరే, అది ఇప్పుడు సమయం సందర్భం కాదు. ఇక్కడ ఒక కుమారుని కనుని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. దాని అర్థం ఏమని ఉందంటే, దాని ఫుట్ నోట్లో 2వ అంకె మీద ఏమనుందమ్మా? దేవుడు మనకు ఆ కష్టకాలంలో దేవుడు తన ప్రజల్ని విడిపించేలా వదిలేసేలేదట. ఏం చేస్తున్నాడట? అంత విచ్చలవిడిగా తిరుగుతున్నా కానీ దేవుడు బిడ్డలారా, దేవుడు వారిని వదిలేలా. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రవచనం చెప్పేశారు. ఆ తర్వాత చాలా మంది ప్రవక్తలు వచ్చారు. పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలం ఏర్పడింది. ఆ సమయంలో తను చెప్పిన రీతిగా పరిస్థితులన్నీ కూడా విశ్రమించిపోతున్నటువంటి స్థితిలో దేవుడు
పంపిస్తానన్న వాగ్దానం చొప్పున, తన కుమారుని పంపిస్తానన్న వాగ్దానం చొప్పున ఇక నా సమయం ఆశయమైంది, నేనే వెళ్ళిపోవాలి, నా ప్రజలను రక్షించాలంటే ప్రవక్తలు మాట వాళ్ళు వింటలేదు, రాజుల మాట వింటలేదు, యాజకుల మాట వింటలేదు, సేవకుల మాట వింటలేదు. ఇక నేనే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. వాళ్ళకి చెప్పిన వాగ్దానం ఏంటంటే, దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మనకు ఎప్పుడు ప్రవక్తల కాలంలో దేవుడు వారితో కూడా ఉన్నాడు. చివరికి సమయం వచ్చేసింది. సమయం వచ్చిన తర్వాత తన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడండి? కాలము అంటారు కదా, దేనికైనా కానీ ఏం రావాలి? టైం, సమయం రావాలి. ప్రసంగం అంటున్నాడు, ఏమంటాడు? ప్రతిదానికి సమయం కాదు. ఏడవటానికి, నవ్వటానికి, సంతోషించడానికి, దుఃఖించడానికి, బాధపడటానికి, ఇంకా ప్రతిదానికి సమయం కలదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు, నీ పాపము తత్వానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కన్ను తెరుస్తాడు. అప్పుడు దాకా తోడుగానే చూస్తానే ఉంటాడు. చూశాడండి. ఎక్కడున్నాడు ఆ దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? చూద్దాం, తర్వాత వాక్యాల్లోకి వెళ్దాం. చూశాడు, ప్రవక్త ద్వారా ప్రవచనం చేశాడు. ఎప్పుడు ఇట్లా పాత నిబంధన కాలం అయిపోయింది. సుమారు 400 సంవత్సరాలు అంటండి. ఆనాటి తన ప్రజలను దేవుడు వదిలేశాడు. దాన్ని చీకటి కాలము, అంధకార యుగము అంటాం. కొత్త నిబంధనకి పాత నిబంధన కంటే కాలము పరిపూర్ణమయ్యే సమయానికి ఆ మధ్యకాలం ఎంతంటే 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల తరువాత మలాకి ప్రవక్త, ఆఖరి ప్రవక్త మలాకి మరణించిన తర్వాత చివరికి తన ప్రవచనాలు నెరవేరటానికి గాను ఎన్నో ప్రవచనాలు నెరవేరిని. అప్పుడు దేవుడు ఇక నా టైం వచ్చింది, ఎవరు పంపాలి? నేనే అక్కడికి వెళ్ళాలి. నేనే అక్కడికి వెళితే నా మహిమను వాళ్ళు చూడగలరా? దేవుడు అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబు అయితే దేవుడితో పోరాడాడు, మోషే ముఖాముఖిగా మాట్లాడాడు. వారి మధ్యలో ఉన్నాడు, వారితో అప్పుడు ఉన్నాడు. కానీ వారు డైరెక్ట్గా మాత్రం ఆయన్ని చూడలేకపోయారు. కానీ ఆయన మాటలు ఎలా విన్నారు? ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు, విన్నారు. కానీ నా ప్రజలే నన్ను తట్టుకోలేకపోయారు, నా మహిమను కాంచలేదు. ఎవడైనను దేవుని చూడనేరడు, చూచినవాడు అని. అయితే నా మహిమను చూడలేని ప్రజలకు ఎవరి ద్వారా పంపాలనుకున్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరు పంపాడండి? తన కుమారుని పంపాడు. ఇది కూడా ప్రవచనమే. యెషయా ఇందాక చదువుకున్న 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును ఇమ్మానుయేలు. అదే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆ ప్రజలకు మరొక ప్రవచనాన్ని చెప్పించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2 నుండి 7 వచనాల్లో ఉంది. ఇదిగో ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడెను. ఎవరండి? మనకు కుమారుడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు ఎవరికి పుట్టాడు అని అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఎవరికండి? యోసేపును మరియకును పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి కుమారుడు. అందుకని ఆయన దేవుని కుమారుడు. ఆయన
ఏ సంతానమైనా అమ్మా గట్టి చెప్పండి. స్త్రీ సంతానము, స్త్రీ సంతానం అంతే. ఆయన మరి మీరు మనం స్త్రీ పురుష సంతానం, ఆయన స్త్రీ సంతానము. ఎందుకు చెప్పబడింది అది? ఆ తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయనకి ఆ మరియా యోసేపులకు పిల్లలు కూడా ఉన్నారు. అందుకని యేసును గురించి ఆయన సహోదరులు సహోదరిమణులు ఉన్నారని కూడా రాయబడుతుంది. అయితే ఈయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి వారు కనుకనే ఆయన ఏమయ్యాడంటే దేవుని కుమారుడు కనుకనే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ శక్తి చేత సర్వోన్నతుని శక్తి మరియను ఆవరించి గర్భమును ధరించి, ఆవరించడం అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కోడి తన గుడ్ల మీద ఏం చేస్తుంది? పొదుగుద్ది. ఆ వెచ్చదనానికి అదేం చేస్తుంది? 21 రోజుల తర్వాత గుడ్డు నుంచి పిల్ల బయటికి వస్తుంది. ఆవరించడం అంటే ఆ పరిశుద్ధాత్మ కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిండుకుంటుంది. ఆ పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి, ఆ పరిశుద్ధాత్మ ఆవరించినటువంటి, ఆ పరిశుద్ధాత్మ కమ్ముకోవటం వలన మరియ గర్భవతి అయింది. ఈ సంగతి యోసేపుకు తెలిసింది. ఏమనుకున్నాడు? తర్వాత చూద్దాం. ఆ గర్భవతి అయిన మరియకు కనిన కుమారుడు యేసు అని పేరు పెట్టుదువు. ఈ యేసు ఆ ఇమ్మానుయేలు ఒక్కరే. ఏ ఇమ్మానుయేలు? యెషయా చెప్పినటువంటి ఇమ్మానుయేలు. ఇక్కడ ప్రవచించబడినటువంటి అదే యెషయా ద్వారా ప్రవచించబడిన మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఉంది. ఆ కుమారుడు ఈయన ఒకటి. అయితే దేవుని కుమారుడుగా నేను వెళితే వాళ్ళు నన్ను స్వీకరించలేరు, భయపడతారేమో. నేను ఎలా వెళ్ళాలి? దేవుని కుమారుని రూపంలో వెళ్తే దేవుని శక్తినే తట్టుకోలేరు. మరి ఆయన కుమారుని యొక్క శక్తి ఇంకా అద్వితీయమైనటువంటి శక్తి, ఆయన కుమారుని శక్తి. ఆ శక్తిని ఇంకా తట్టుకోలేరు. అందుకని ఆయన ఏం చేశారంటే ఎలాంటి స్థితిలో నుండి ఈ లోకానికి వచ్చారనంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. అక్కడ చదవడం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఎంతటి ఆధిపత్యమో, ఎంతటి అధికారమో, ఎంతటి శక్తిమంతుడో చూడండి. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇలాంటి శక్తి, ఇంతటి ఆధిపత్యము, ఇంత మహాత్యము గలటువంటి ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ఆయన డైరెక్ట్ గా వస్తే మనం తక్కువలేము. అందుకనే ఆయన మానవ రూపంలో రావాల్సి వచ్చింది. దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధాత్మ. ఆ దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమారుడు యేసుగా నరావతారిగా వస్తేనే తన యొక్క రక్షణ కార్యము, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరింది. ఏంటి ఆయన యొక్క ప్రణాళిక? ఏంటి ఆయన యొక్క ఉద్దేశం? ఈ ప్రజల పరచడం అంటే మీరు 2వ వచనం నుండి 14 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 14 చదివితే దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడో తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండి ఎలాంటి వాడంట? ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నటువంటి ఆ దేవుని కుమారుడు ఎలా వచ్చాడనంటే
చివరికి మానవునిగా పవిత్రురాలైనటువంటి ఒక కన్యక మరియా గర్భాన ఆయన ఉద్భవించారు. మామూలు మనుషుల మధ్యలో ఆయన సంచరించడానికి ఆయన ఒక పవిత్రురాలుగా జీవిస్తున్నటువంటి స్త్రీ, ఒక పవిత్రురాలుగా జీవిస్తున్నటువంటి బ్రతుకుతున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దినాల్లో ఎంతమంది ఎదురు చూస్తుంటారో కానీ ఆ ధన్యత, ఆ బాధ్యత ఎవరికి దక్కింది? ఒక్క మరియా. ఆమె సామాన్యురాలు సామాన్యురాలు. అయితే క్రీస్తు ప్రభువు మానవులాగా వచ్చి మానవుల రక్షణ కొరకు పుట్టి వాళ్ళని రక్షించాలన్న ఉద్దేశంతో వచ్చాడు. తన చేయవలసిన పని చేశారు. పాపుల రక్షణ కోసం మరణించారు, వెళ్ళారు, నరావతారిగా వచ్చారు. క్రీస్తు ప్రభు మన కొరకు మనం రక్షించడానికి మనవలే ఒక సామాన్య మానవుని వలె విడిచిపెట్టని మహాభాగ్యవంతమైనటువంటి స్థితిని వదిలిపెట్టి ఒక సామాన్య స్త్రీ పురుషులకు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ఆనాడు ఇమ్మానుయేలుగా వచ్చాడు. అవునా కదా? ఇమ్మానుయేలుగానే పుట్టాడండి. అయితే ఆయనకు దేవుడు తన తల్లిదండ్రుల ద్వారా అనగా యోసేపు మరియల ద్వారా పెట్టబడినటువంటి పేరు ఏం పేరైంది? యేసు అని పేరు పెట్టబడింది. ఆ పేరే స్థిరమైంది. ఈ యేసు అనేటువంటి పేరు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకుని పెట్టింది కాదు. ఏమన్నాడు ఆయన పుట్టినప్పుడు? చూడండి, మత్తయి సువార్త ఇంత చదువుకున్నటువంటి 1వ అధ్యాయము. ఆమె ఒక కుమారుని కనును. ఇది ఎవరు చెప్పారండి? ఇదిగో ప్రభువు దూత. ప్రభు అని పెద్ద అక్షరాలను చూసారా? అంటే అర్థం ఏంటో తెలుసా? అది యెహోవా దేవుడని అర్థం. చిన్న అక్షరాల్లో ప్రభు అని ఉంటుందేమో, అది యేసు ప్రభు గురించి. పెద్ద లెటర్స్తో ప్రభువు అని ఉంటుంది చూసారా? అది యెహోవా దేవుని గురించి వాడబడేటువంటి మాట. ఆ ప్రభువు దూత రూపంలో చెప్పిందేమని యేసు అని పేరు పెడతామని. సరే, ఈ క్రిస్మస్ అనగానే మనందరికీ ఆయన యోసేపు మరియలకు జన్మించాడు, ఆయన యేసు అని పేరు పెట్టింది, ప్రవచనాలన్నీ నెరవేరింది. అయితే మనకు తోడుగా ఉంటానన్నటువంటి ఇమ్మానుయేలు అంటే భాషాంతరంలో మనకు తోడుగా ఉంటాడు. ఎలా తోడుగా ఉంటాడు? ఏ పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు? చూద్దాం. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ తోడుగా ఉంటాడు? అసలు ఆయన ఒక పేరు ఉంది. ఏమంటారు? ఆయన ఏమంటారు తెలుసా? సర్వాంతర్యామి అంటారు. అంటే అన్ని చోట్ల ఉన్నవాడు అని. అలాంటి ఆయన మరి మనకి ఎక్కడెక్కడ తోడుగా ఉంటాడు? బైబిల్లో ఏమని చెప్తుందంటే చిన్న వచనం చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనకు తోడుగా ఏ ప్రదేశంలో ఉంటాడో చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12. యెహోవా ఎక్కడ నడుస్తాడు? దేవుడు మనకు చెప్పాలి తోడుగా ఉంటాడంటే ఎక్కడ తోడుగా ఉంటాడు? మన ముందు నడిచేది, మనల్ని నడిపించేది ఇమ్మానుయేలు. మనం బ్రతికించేది ఇమ్మానుయేలు దేవుడు. మన జీవనం, మన విశ్వాస జీవితం, మన ఈ జీవన బ్రతుకు అంతా కూడా ఈ లోకంలో నడవాలి అంటే, సాగాలంటే అది నడిపించే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. మా ముందు దేవుడు ఉంటేనే మనం ఏ కార్యమైనా చేయగలం. ఎలాంటి స్థితిలో నుండైనా మనము తప్పించుకోగలం. మరో చోట మరెక్కడ ఉంటాడు తెలుసా? మన పైన ఉంటాడట. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఎవరిని? నన్నంటే నిన్ను, నన్ను, మనందరినీ ఎక్కడ నుండి పట్టుకుంటాడు? ఉన్నత స్థలం. అంటే ఉన్నత స్థలం ఎక్కడ ఉంటుంది? పైన ఉన్న
ఆకాశం ముందున్నా, కిందున్న భూలోకం ముందున్నా పైనామము. ఆ పైన ఉన్నటువంటి ఆ స్థితిలో దేవుడు మనకి తోడుగా ఉంటాడట. మరో చోట ఆయన మన మీద ఉంటాడట. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. చదువు. 33వ అధ్యాయము 27వ వచనము. అవును కదా. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. అంటే దేవా, నీ స్థలం ఎక్కడుంది? శాశ్వతమైన స్థలము, నిత్యముగా ఉంటుంది. ఆయన బాహువుల క్రింద ఎవరున్నారండి? మనం ఉంటున్నాం. అంటే మన పైన ఉంటాడు, మన మీద ఉంటాడట, మన ముందు నుండి నడిపిస్తాడట. తర్వాత ఇంకెక్కడ ఉంటాడంటే మన చుట్టూ ఉంటాడట. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నిర్మాణం కలుగుగాక. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు నీ పైన ఉంటాడు, నీ ముందర ఉంటాడు, నీ వెనకుంటాడు, నీ ప్రక్కన ఉంటాడు, నీ చుట్టూతో కూడా ఉంటాడు. నీ చుట్టూతో ఉండి నిన్ను ఏం చేస్తాడు? యెరూషలేము పర్వతములు ఉన్నట్టు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. పర్వతములు పెట్టని గోడలు అంటారు. అంటే ఒక ఇంటికి గోడ ఉంటే అది రక్షణ. ఆ గోడకు లేకపోతే తడికలు లాంటిదో వేరేదో ఉందనుకోండి, విష జంతువులు వస్తాయి, దొంగలు వస్తారు, ఇంకా ఇతరత్ర అన్నీ. మన ఇంటికి రక్షణకు గోడలు ఎలా ఉంటాయో కట్టుకుంటామే, అలాగే పర్వతాలు అనేవి పెట్టని గోడలు, కట్టని గోడలు లాంటివి. యెరూషలేము చుట్టూ కూడా పర్వతాలు ఉంటూ ఆ యెరూషలేముకి ఎలా క్షేమో శత్రు బారి నుంచి తప్పించుకోవడానికి పూర్వకాలం మనం చరిత్ర చూస్తే మన దేశం మీదకి దండెత్తి రావడానికి శత్రువులకి, పరాయి దేశస్తులకి ఎటు చూసినా కానీ నీళ్లు ఉన్నాయి, ఒకవైపునేమో పర్వతాలు ఉన్నాయి. ఎన్నిసార్లు దండయాత్రలు చేసినా కానీ వాళ్ళ వల్ల కాకుండా మన దేశం మీదకి రావడానికి. ఎందుకో తెలుసా? ఎందుకని ఉత్తరాన ఉన్నటువంటి ఆ హిమాలయ పర్వతాలను దాటి లోపలికి రావాలి అని అంటే గగనతరం. ఆకాశానికి మనం ఎక్కడుండి అక్కడికి వెళ్ళగలమా? అది ఎంత కష్టమో అలాంటి కష్టము. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పర్వతాలలో ఉండే చిన్న చిన్న సన్న సన్న దారుల్లో నుండి వచ్చి మన దేశంలోకి వచ్చి చొరబడ్డారు. ఈ పర్వతాలు దేశానికి రక్షణ. ఆ రక్షణ కూడా సూచిస్తే ఈ పర్వతాలు యెరూషలేముకు పర్వతాలు ఎలా ఉంటాయో అలా యెహోవా తన బిడ్డల చుట్టూ కూడా రక్షణగా ఉండి కాపాడుతాడు. యెషయా చెప్పినటువంటి ఆ ప్రవచనము అనగా ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. ఆ ఇమ్మానుయేలే యేసు. ఈ యేసే మన చుట్టూ ఎలా ఉంటాడంటే ఇమ్మానుయేలుగా ఉంటాడు, అనగా తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటాడు. ఎక్కడున్నాడు చూపించండి అంటే నేను చూపించలేదు. చూపించగలమా? చూపించలేము. అయితే ఆనాడు పాత నిబంధన కాలంలో ఆ ప్రజలతో ఉన్నటువంటి దేవుడు ప్రజలతో ఉన్నాడు. ఆ తర్వాత కన్యమేరీ గర్భాన యేసుగా పుట్టిన తర్వాత ఎక్కడున్నాడు? ప్రజల మధ్య ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పుట్టక మునుపు దేవుడు వారి మధ్య వారితో ఉన్నాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత వారి మధ్య శరీరధారిగా యోహాను పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది. ఆయన కృపాసత్య సంపూర్ణుడై శరీరధారిగా సంచరించు. అంటే ప్రజల మధ్య ఉన్నాడు. ఈనాటి పరిస్థితుల్లో ఎక్కడున్నాడంటే ఆయన నేను ఆత్మలు కనుక యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది.
నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మరూపంలో. ఎక్కడున్నాడు? మనలో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళతో ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు పుట్టారు, ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన మరణించి పునరుద్ధారుడై ఆరోహణుడై మరలా దేవుని చెంతకు వెళ్ళాడు, రానై ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆత్మరూపములో నీలో ఉన్నారు, నాలో ఉన్నారు, మనకు తోడుగా ఉన్నాడు. ఆ ఆత్మ, ఆ దేవుని కుమారుడు, ఆ దేవుడు ఇమ్మానుయేలు దేవుడు నీకు ముందుగా, నీ వెనుక, నీ ప్రక్కన, నీ పైనుండి. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడున్నా కానీ నేను నిన్ను చూచి నిన్ను కాపాడుతా ఉంటా. ఎవరు కాపాడుతా? డైరెక్ట్గా అయినాడు ఆయన. 91వ కీర్తన ఉంది. ఏం చేస్తాడు? రాయి తగలకుండా తన చేతుల మీద ఎత్తి పట్టుకోను. ఆయన కాపుదల లేకపోతే, ఆయన మనకు తోడు లేకపోతే, మన చుట్టూ లేకపోతే, మన ముందరు నడవకపోతే మనకి ఎన్ని కీడులు, ఎన్ని ఆపదలు, ఎన్ని భయంకరమైన సాక్ష్యాలు విన్నాం. ఘోరమైన ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు. ఎందుకు? దేవుడు తన బిడ్డను ఇమ్మానుయేలుగా మన మధ్యకు, దేవుని కుమారుడు యేసు క్రీస్తు రూపంలో మన మధ్యకు వచ్చి మనల్ని కాపాడుతున్నాడు. అందుకే మనము దేవుని ప్రేమను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాదమ్మా, 8 చూడు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని. ఎవరు దేవుడు? ప్రేమాస్వరూపి. ఇమ్మానుయేలు దేవుడు ఎవరండి? అనగా మనకు తోడుగా ఉంటున్న దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు. నీ చుట్టూ నుండి నిన్ను రక్షిస్తున్నటువంటి దేవుడు. ఈ క్రిస్మస్ దినాన 3 సందేశాలు మనకి ఈ వర్తమానం ద్వారా మనకు అందరింపు చేయబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే క్రిస్మస్లో ఈ దేవుడు మనకి తోడుగా ఉన్నాడని గ్రహించాలి. మన దేవుడు తోడుగా ఉండటానికి ఆయన తన కుమారుణ్ణి మానవ రూపంలో పంపించారు. రెండవది, క్రిస్మస్ అనగానే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విధేయత నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విధేయత. నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే, నీ కుటుంబం దీవించబడాలి అనంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అనంటే, నువ్వు ఫలించాలి అనంటే విధేయత చూపించాలి. ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి విధేయత చూపించాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలో యోసేపు ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం చదవండి. నీతిమంతుడై అవమానపరచనులక రహస్యముగా ఏమనుకున్నాడు? భార్య గర్భవతి అయింది, పెళ్లి కాదు, ఎంగేజ్మెంట్ లాంటిది అయింది. ఆ సమయంలో మరియ గర్భవతి అయిందన్న సమాచారము ఎవరికి తెలిసింది? యోసేపుకు తెలిసింది. ఎవరు చెప్పారు మాట? దేవుడితోటే చెప్పింది. తలగిలిపోయాడు, తన కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. పెళ్లి కాకముందే కాబోయే భార్య గర్భవతి అయింది, ఏం చేయాలి? కానీ అతడు నీతిమంతుడు కనుక, భక్తిపరుడు కనుక తన భార్యను అవమానపరచనలకు, ఆ దినాల్లో అలాంటి స్థితిలో ఉంటే శిక్ష రాళ్లతో కొట్టి చంపటం. పెళ్లి కాకమునుపే గర్భవతి అయితే శిక్ష ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఆ శిక్ష పడే అవకాశం ఉన్నా కానీ భక్తుడైన నీతిమంతుడు కనుక యోసేపు ఆమెను అవమానపరచకూడదనుకున్నాడు.
రహస్యంగా ఏం చేయాలనుకున్నాడు? విడిచిపెట్టాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంకా విడిచిపెట్టేయడం, ఆ ఆలోచన రావటమే తడువు. మరలా దేవుడి దూత ప్రత్యక్షమై, అక్కడ చూడండి, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె ధరించినది. చాలు. వదిలేసాడా? వదిలేలా. దేవుని దూత ప్రత్యక్షమైంది. ఆలోచన లేనటువంటి దేవుడు తన దూత ద్వారా పంపించాడు. వెంటనే మన యోసేపు యొక్క హృదయాలోచన ఏంటో తెలుసుకున్నాడు. ఆ ఆలోచన సరి చేయడానికి దూతను పంపించాడు. అతను హృదయాన్ని సమాధానపరిచాడు. ఆయన మాటకు లోబడ్డాడు. 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ఏం చేసుకున్నాడండి? తన భార్యను ఇదే మాట ప్రకారం ప్రభు అనే అక్షరాలు ఏమున్నాయి అక్కడ? పెద్ద ఉన్నాయి. అంటే ఎవరు చెప్తున్నారు? దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యెహోవా దేవుడు మాట్లాడిన మాటల ప్రకారము తన భార్యను దేవుని మాటకు ఏం చేశాడు? ఆయన విధేయత చూపించాడు. తర్వాత జరిగిన విషయం ఏమైంది? ఎవరు పుట్టారు? వదిలేయాలనుకున్నటువంటి యోసేపు తనకు కలిగినటువంటి కుమారుని బట్టి ఎంత ఆనందించుంటాడు కదా. ఎందువల్ల? తన యొక్క బిడ్డ వలన ఏం జరుగుతుంది? లోకానికి రక్షణ. దేవుని వైపు కలుగుతుందా? పాపులకు రక్షణ, పాపానికి క్షమాపణ, పాపులందరినీ పరిశుద్ధులుగా మార్చి పరలోక రాజ్యంలో ప్రవేశింప చేసేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి తనకు కుమారుడు దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు అని ఎంతో సంతోషించాడు. తన భార్యను చేర్చుకున్నాడు. విధేయత చూపించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆశీర్వదించబడ్డాడు. తర్వాత ఆ యేసు ప్రభు తర్వాత మరలా సంతానం మరొకరున్నారు. ఆ విధేయత చూపించింది ఎవరు? యోసేపు యొక్క భార్య మరియ. లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చదువు. ఏమన్నమ్మా? నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఎందుకన్నా మాట మనం చూస్తే ఆ సమయంలో యోహాను ఎలిజబెత్ పోయిన వారం చెప్పాను. ఎన్ని నెలలు తేడా అండి? యేసు ప్రభు వారికి యోహానికి 6 నెలలు తేడా. 6 నెలలు గర్భవతిగా ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి దేవుని దూత వెళ్ళింది. ఇంకా అప్పుడే గర్భవతి ఉన్నటువంటి మరి దగ్గరకు వచ్చింది. మరితో అన్న మాట ఏంటంటే అమ్మా, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా 35వ వచనం పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని వైపు కలుగునుగాక. గలతీ పత్రికలో మనం చదువు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని మార్చెను. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినటువంటి శుభవర్తమానం తెలియజేసి గబ్రియేలు దూత మరి దగ్గరకు వచ్చింది. మరితో అన్న మాట ఏంటంటే, మా మరియమ్మ చక్కగా భారతం పోదు కదా, అమ్మా మరియమ్మ. ఆ మరియమ్మతో అన్న మాట ఏంటంటే, మరియమ్మ భయపడవాక, నిన్ను పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి చేత నీవు గర్భం ధరిస్తావు, నీ గర్భమందు నీ పుట్టబో శిశువు ఏమనబడతాడు? దేవుని కుమారుడు. ఈ మాట ఎప్పుడు జరిగింది? యోసేపుతో ప్రధానమైన తర్వాత జరిగింది. అప్పటికి పెళ్లి కాల.
కానీ పెళ్లి కాకముందే దేవుడితో ప్రత్యక్షమైపోయి నీకు కుమారుడు కనపడతావు, నువ్వు కుమారుని కంటావు, అతను దేవుడు కుమారుడు అంటే ఈమె యోసేపులాగా కూడా ఏమీ ఆలోచించలేదు. కానీ ఒకటే ఒక మాట ఉందండి. ఏమందంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. ఆలోచించలా. ఇదేంటివి? నువ్వు వాగ్దానం చేస్తున్నావు, నిజమే, నాకు పెళ్లి కాలేదే, నా భర్తను నేను చూడలేదే, మేము ఇంకా ఏకం కాలేదే, నాకు ఎలా కాదు పుడతాడు శిశువు అని తను సందేహం వ్యక్తం చేయాల, అనుమానపడాల. దేవుని వాగ్దానాన్ని నమ్మింది, దేవుని మాటను నమ్మింది, ఆ మాటకు విధేయత చూపించింది. ఏమందంటే, నీవు చెప్పినట్టుగానే నా జీవితంలో జరుగుతుంది. భర్త యోసేపు ప్రభువుకు లోబడ్డాడు, భార్య మరియ ప్రభువుకి లోబడింది. వీరిద్దరూ దేవునికి మాటకు లోబడి మరిద్దరి ద్వారా మనందరికీ కూడా విముక్తిని కలిగించడానికి విమోచకుడైనటువంటి కుమారుడు యేసు అనుగ్రహించబడు. అతను యేసు అని పేరు పెట్టుతూ, ఇందువల్ల అతడు తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని ఏం చేస్తున్నాడు? ఎవరు ఆయన ప్రజలంటే? ఆనాటి ప్రజలే కాదు, మనం, నువ్వు, నీ ఆయన ప్రజలమైనటువంటి మన పాపముల నుంచి విడిపించడానికి వారిద్దరికి సంతానము కలిగినటువంటి సంతానమే యేసు. క్రిస్మస్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడని వాగ్దానం. రెండవది, క్రిస్మస్లో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుసుకుంటే దేవుడు మనకి తోడుగా యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఆయన మన చుట్టూ ఉండి నిన్ను నన్ను కాపాడుతాడు. రెండవది, యోసేపు మరియలు దేవుని మాటకు విధేయత చూపించారు. ఆ మాటకు విధేయత చూపించి వారిద్దరూ కూడా, అందుకని ఆయన ఏమన్నాడు 42వ వచనంలో, స్త్రీలలో నీవు బ్లెస్డ్ ఉమెన్. ఎవరు? దేవుని చేత అలాంటి మాట, అలాంటి సర్టిఫికేట్, అలాంటి ప్రశంస పొందింది ఏంటంటే, ఎందువల్ల వచ్చిందన్నమాట? ఆశీర్వదించబడిందంటే, ఎవరైతే మాటకు విధేయత చూపిస్తారో, మనమైనా సరే మన తల్లిదండ్రులకి విధేయత చూపిస్తేనే మనం ఆశీర్వదించగలం. నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు తల్లిదండ్రులకు దేవునికి విధేయత చూపుతావు. మరియ ఆశీర్వదించబడింది. ఎందుకు? దేవుని మాటకు లోబడి. మూడవది క్రిస్మస్లో మనము సంతోషాన్ని పొందాలి. ఎప్పుడు సంతోషాన్ని పొందుతామనంటే, లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమునందు దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. నేడు మీ కొరకు, అనగా మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనేటువంటి సమాచారాన్ని, శుభవర్తమానాన్ని, సువార్తను ఎవరికి చెప్పిందంటే, దూత మొట్టమొదటిగా వెళ్ళి పశువుల కాపరులు, పొలాల్లో గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు చెప్తే, వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు సంతోషకరమైనటువంటి ఆ శుభవర్తమానం విని వెంటనే ఆ పరలోక సైన్యమట అన్న మాట ఏంటంటే, చూడండి 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. మీ అందరికీ కొద్ది పాల్పడండి. ఆశబాబు ఏడు. మనందరికీ సంతోషకరమైన వార్త. ఏంట వార్త? నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ రక్షణకరమైన వార్తే సంతోషకరమైనటువంటి వార్త.
అంతేగాని బట్టలు వేసుకుంటాం, పిండి వంటలు చేసుకున్నాం, లేకపోతే రకరకాల వంటలు చేసుకుంటే వచ్చే సంతోషం కాదు. ఎప్పుడు కలుగుద్ది? నా కొరకు, నీ కొరకు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని నీకు ఎప్పుడు నీ చెవులు పడుతుందో, నువ్వు దాన్ని ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో, నీ హృదయంలోకి ఎప్పుడు స్వీకరిస్తావో, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి క్రీస్తును చూడటానికి గొర్రెల కాపురులు వెళ్ళారు. అలాగే పశువుల పాకం లాంటి స్థితిలో ఉన్నటువంటి నీ హృదయ స్థితి నీకేంటో తెలుసు. పశువుల పాక ఎంత చెత్త చెదారంతో ఉంటుందో మనకు తెలుసు. అలాంటి పశువుల పాకను పోలిన మన జీవితాల్లోకి, మన హృదయాల్లోకి ఏం చేయాలి? పరుండ పెట్టాలి. ఎవరిని? యేసు. ఆ యేసు క్రీస్తుని నీ హృదయంలోకి ప్రతి గుడ్డలతో చుట్టినటువంటి ఆ బాలుని చూడటానికి గొర్రెల కాపరులు వేగిరిపడి వెళ్ళారు, సంతోషించారు, సువార్తగానం విన్నారు, సంతోషించారు, గంతులు వేసుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ వెళ్ళారు. అదే సమయంలో పరలోక సైన్యం ఏముందనంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఎవరికంట? ఆయనకి ఇష్టలైనటువంటి ఆ సంతోషము, క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషము నీకు కలగాలంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులుగా మనము జీవించాలి. ఎవరు ఆయనకి ఇష్టమైన మనుషులు? ఇక రెండు మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటిదేమో ప్రజలందరికీ సంతోషకరమైన వాడు. ఎస్, క్రిస్మస్ అనగానే నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్తావు, ఆయన హ్యాపీ క్రిస్మస్ చెప్తాడు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా మనకి మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు కొంతమంది సహోదరులు. అవును, తప్పులేదు. ఎందువల్ల? ఇంకా ఇంతకంటే సంతోషకరమైన శుభవర్తమానం ఇంకెక్కడ ఎవరికి కూడా తోడదండి. ఒక్క క్రీస్తు పుట్టుక రోజున మాత్రమే నీకు, నాకు, మనందరికి ఒకరినొకరు సంతోషపడుతూ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటారు. దేవుని మహిమ కలుగుగాక. మరి మీరు ఎవ్వరు ఇంకొక మీరు ఎక్కడైనా గమనించండి, ఈ సంతోషం అనేది మనము చూడటం. అది ఎవరు కలిగింది? ఎప్పుడు కలిగింది? క్రీస్తు పుట్టినప్పుడే కలిగింది. ఎప్పుడు కలుగుద్ది నీకు నిజమైన సంతోషము? నీ హృదయముతో, నీ హృదయములో ఆ ఇమ్మానుయేలు దేవుడుగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. సమాధానం ఎవరికంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు కండి. అందరికీ సంతోషమే. దేవుని ఎరిగినా ఎరగకపోయినా కానీ క్రీస్తు నీ కోసం, నా కోసం పుట్టాడంటే హ్యాపీ క్రిస్మస్. అందరూ మెసేజ్ల మీద మెసేజ్లు, వాట్సాప్ మీద వాట్సాప్లు, తెలియనివాడు పెడతాడు, తెలిసిన వాడు పెడతారు, అందరూ పెడతారు హ్యాపీ క్రిస్మస్ అని. కానీ ఎవరికి సమాధానం ఇస్తానంటున్నాడంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు. ఎవరు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో 2వ భాగం చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో 2వ భాగం. ఎవరండి? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. రెండవది ఇంకెవరంటే ఇష్టలు? 12వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం, సెకండ్ పార్ట్. సత్యవర్తనుడు. ఎవరు యథార్థవంతులు? ఎవరు సత్యవర్తులు? ఎవరు యథార్థవంతులు? ఎవరు సత్యవంతులు? యథార్థవంతులు అనగా మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుంటే నీ బ్రతుకు, నా బ్రతుకు, మన విశ్వాసం బ్రతుకు, మన జీవితం యథార్థంగా ఉంటుందా లేదా? అపోస్తుల కార్యగ్రంథాల్లో రిఫరెన్స్ అవసరం లేదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక అనగానే ఏమైపోయారు? ఏమైపోయారు? ఎవరు? అననయ్య ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. మన హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉన్నవాడే యథార్థవంతుడు. యోబు భక్తుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంతటి నీతిమంతుడు, అంతటి యథార్థవంతుడు, అంతటి భక్తిపరుడు ఆ ఊసు దేశంలో లేనే లేడు. అలాంటి భక్తి కలిగినటువంటి జీవితం
మనం జీవిస్తున్నామా లేదా? అలాంటి వాడే యథార్థవంతుడు. సత్యవర్తనుడు ఆయనకి ఇష్టడు. ఎవరు సత్యవర్తనుడు అనగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని పలికినటువంటి ఎవరైనా ఈవేళ పుట్టుక దినమని సంతోషపడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించి ఆ సత్యాన్ని తెలుసుకుంటారో, ఆ జీవ మార్గంలో నడుస్తారో వారు సత్యవర్తనుడు. అర్థమైందా? యథార్థవంతుడు అనగా నీవు నన్ను సృష్టించినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎదుట నా హృదయము, నా ఆత్మ ఎలా ఉందో చూసుకో. ఆయన ఎదుట సరిగా ఉందా లేదనేది చూసుకోవాలి. ఆ దేవుని ఎదుట నీ హృదయం సరిగా ఉంటే నువ్వు యథార్థవంతుడు. సత్యవర్తుడు అనగా ఆ యథార్థవంతుడు ఈ సత్య మార్గంలో పయనిస్తున్నాడా, ఈ జీవ మార్గంలో వెళ్తున్నాడా లేదా? మార్గమైనటువంటి యేసు మార్గంలో నడవకుండా తప్పు మార్గంలో వెళ్తే నీవు ఆయనకి ఇష్టమైన మనుషులు కాదు. అలాంటి వారికి సమాధానము ఉండదు. అందుకే ఆయన చెప్పిన మాట ఏమంటే, ఇది అందరికీ సంతోషకరమైన వార్తే, కానీ ఈ భూమి మీద నీకు నాకు మనందరికీ సమాధానం కావాలి అని అంటే ఎవరిలో ఉండాలి? యథార్థవంతంగా ఉండాలి. దేవుని దృష్టిలో యథార్థవంతంగా ఉండాలి. నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఎప్పుడవుతావంటే, యోసేపు మరియలు దేవుని మాటకు లోబడి ఆయనకి విధేయత చూపించారు, యథార్థంగా ఉన్నారు. ఆ యథార్థత కలిగిన వారికి ఏం కలుగుద్ది? సమాధానము. ఆ యథార్థత కలిగిన వారికి సంతోషము. ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి, ఇమ్మానుయేలుగా పిలువబడుతున్నటువంటి దేవుడు కుమారుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే 3 చేయాలి. ఏంటి? దేవునికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. రెండవది, ఆ సంతోషకరమైనటువంటి వార్తను నీవు ఏం చేయాలి? వినాలి. ఏంటి ఆ సంతోషకరమైనటువంటి వార్తన? నీకు నాకు కొరకు, మనందరి పాపముల కొరకు దావీదు పట్టణంలో పుట్టినటువంటి ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును పాప పంకిలమైనటువంటి పశువుల పాక లాంటి స్థితిలో ఉన్నటువంటి, దుస్థితిలో ఉన్నటువంటి, పనికి మాలినటువంటి చెత్త స్థితిలో ఉన్నటువంటి, అశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్న క్రూరమైనటువంటి వ్యాధి గల మన హృదయంలోకి ఏం చేయాలి? తరుణంగా పెట్టాలి. అంటే ఆయన్ని స్వీకరించాలి. నీ హృదయాన్ని ప్రభు కోసం పొత్తిగుడ్డలాగా తయారు చేయి. ఆయన్ని స్వీకరించాలి. అప్పుడు నీకు సంతోషం, ఆ సువర్తమానమే. మూడవదిగా, ఆ సంతోషకరమైన సువర్తమానాన్ని అంగీకరించి యథార్థం సత్యుడుగా ఆయన సత్య మార్గంలో ప్రవర్తిస్తే, ఆయన సత్య మార్గంలో నడిస్తే, ఆయన జీవ మార్గంలో నడిస్తే, నీ కొరకు నా కొరకు ఆయన పుట్టాడని ఆయన నమ్మి, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నువ్వు గ్రహిస్తే, నీ హృదయాన్ని ఆయనకి సమర్పిస్తే, ఆ హృదయంలోకి ఆయన వచ్చి ఏం చేస్తాడండి? ఆయన పవ్వలిస్తాడు. మన హృదయంలో పవ్వలిస్తాడు. ఆ హృదయంలో ప్రారంభం చేసుకోవడానికి మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? మన హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసు. మన హృదయం ఎలా ఉందో తెలుసు. దేవుని దృష్టిలో ప్రతి మనిషికి నా జీవితం ఎలా ఉందో నాకు తెలుసు, దేవునికి తెలుసు. నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఈ స్థితిని ఎరిగినటువంటి దేవుని దృష్టిలో మనం సరి చేసుకుని ఆయన అంగీకరించి దేవుని మాటకు లోబడితే యోసేపు మరియు మొదలవలే ఆశీర్వదించబడతాం. గొర్రెలు సంతోషించినట్లు ఈ శుభవర్తమానాన్ని నువ్వు పొందాలి అంటే యేసుని నువ్వు నీ హృదయంలోనికి స్వీకరించాలి. నీ కుటుంబంలో, నీ జీవితంలో నీకు సమాధానం ఈ భూమి మీద కలగాలి అని అంటే ప్రేమాస్వరూపైన దేవుని ప్రేమను ఎన్నడూ కూడా మరచిపోకూడదు. ఆయన నీ కొరకు నా కొరకు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్న స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? చెత్త కుండీలు ఉండేటువంటి, చెత్త మనము అడుగు పెట్టడానికే వెనకంజ వేసేటువంటి దీన ఘోరమైనటువంటి ఆ స్థితికి తనను తాను తగ్గించుకున్నాడు. దాన్ని ఆయన ఏమన్నాడంటే దరిద్రం. చిచి
ఏంట్రా బాబు ఈ దరిద్రం అంట. అలాంటి దరిద్రమైనటువంటి స్థితిలోకి ఆయన తన్ను తాను తగ్గించుకొని, నీలాగా నాలాగానే ఆయన పుట్టాడు. ఆయన గొప్పగా ఏమన్నాడు? ఆయన శరీరధారిగా మానవుని కుమారునిగా మన మధ్యలోకి వచ్చి, నిన్ను నన్ను, నేను మానవుణ్ణే, నేను మీ పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నానో మీరు కూడా ఇతరుల పట్ల అలాంటి ప్రేమను కలిగి ఉండండి అని ప్రకటించడానికి, ఆ దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. ఆ యేసు క్రీస్తు పుట్టుక ఆనందాన్ని ఈ దినాన్న సంబరాలు చేస్తూ సంతోషిస్తూ ఉన్నటువంటి మనము నిత్యము క్రిస్మస్ లాగా ఉండాలి అని అంటే బట్టలు కట్టుకుంటేనే కాదు, కానీ దేవుని నీ హృదయంలో ఎప్పుడైతే స్థానం ఇస్తావో అప్పుడే నీకు నిత్యము క్రిస్మస్, నిత్యము సంతోషమే, నిత్యము సమాధానమే. ఆ నిత్య సంతోష సమాధానాలు మనకి నిత్యము ఉండేటట్లుండేటువంటి పరలోక రాజ్యము మనకి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిన రోజే క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఆనందము, ఆ సంతోషము, ఆ విధేయత, ఆ సమాధానము ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహింపు చేయనుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.